డాక్టర్ గారు, స్వప్నస్ఖలనాలు ఎక్కువ అవుతూ ఉంటే నరాల బలహీనత వస్తుందా? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. కొంతమందికి తరచుగా స్వప్నస్కలనాలు అవుతుంది, నిద్రలో వీర్యం పోతూ ఉంటుంది. వాళ్ళకి స్వప్నస్కలనాల్లో వాళ్ళకి చాలా కళల్లో చక్కని అమ్మాయిలు గుర్తుకొస్తుంటారు, కనబడుతుంటారు. వాళ్ళు కవ్విస్తూ ఉంటారు. కవ్విస్తూ ఉంటే వాళ్ళు వీర్యం పడిపోతూ ఉంటుంది. దిట్స్ వెరీ కామన్. వయసులో మరీ కామన్. అయితే అందరికి అవ్వాలి లేదు, కొంతమందికి అవుతుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఆ రకమైన సెక్షువల్ ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి సెక్షువల్ స్టిమ్యులేషన్ ఎక్కువ ఉంటుంది. తక్కిన వాళ్ళు మర్చిపోతారు. కానీ కొంతమంది నిద్రలో కూడా వాళ్ళు చూసిన అందమైన అమ్మాయిలు ఎలా వెంటాడుతూ ఉంటారు. దాంతో కళల్లో వాళ్ళు గుర్తుకొస్తారు. అక్కడ కూడా గుర్తుకొస్తారు, మర్చిపోలేరు. నిద్రలో కూడా మర్చిపోలేరు అని వచ్చి వాళ్ళు కవ్విస్తే చిన్న నవ్వు నవ్వుతారు, అంతే. ఇక తప్పని వీర్యం పడిపోతున్నాడు. ఎవరితో పిల్లని చూస్తారు, చక్కగా ఉంటుంది, very బాగుంది, అది ఆ కళకు గుర్తుకొస్తుంది. అది వాడిని జస్ట్ చిన్న ఆ కళ కిరిగంటి చూస్తుంది. వీడికి ఎక్కలేదు, వీరి పట్టుకొని పడిపోతుంది. ఇది చాలా కామన్. ఇది అయితే ఈ రంగా వీర్యం పడిపోతే వాడు సెక్స్ బలహీనత వచ్చేస్తుందా ఫ్యూచర్లో అంటే ఏమీ రాదు. దట్ వెరీ కామన్. నరాల బలహీనత, ఏ రకం నరాల బలహీనత రాదు. స్వప్నస్కలనాలు అవడం కానీ, నిద్రలో వీర్యం పోవడం కానీ సెక్స్ బలహీనత కాదు, నరాల బలహీనత కాదు, ఏది కాదు. దట్ ఈజ్ వెరీ న్యాచురల్. అలా అవడమే ఆరోగ్య లక్షణం, గుర్తుంచుకోండి. వాళ్ళ మనస్సు సెక్స్ పరంగా స్పందించే రీతిలో ఉంది వాడికి. వాడు తప్పకుండా సెక్స్లో చక్కగా చేస్తాడు వాడు, అంతగా సెక్స్లో డల్ అవ్వడు. అందుచేత స్వప్నస్కలనాలు అవుతుంటే ఎవడు భయపడద్దు. దానివల్ల సెక్స్ బ్యాన్స్ వస్తున్నానో నరాలు పెంచుతున్నాను అనుకోసం లేదు, ఏమీ రాదు. వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. సెక్స్లో వండర్ఫుల్గా వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.